రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 117వ పేజీ. అళగమ్మాళ్ మరణం తర్వాత రచయిత ఆత్మల గురించి చెప్పారు. ఇక దుష్టమైన ఆత్మలు కాకుండా పారమార్థికమైనటువంటి దృష్టితో చూస్తే అసలు మృత్యువు అన్నది దోష దృష్టి వల్ల కలిగే భావం. దానివల్ల అసలు సత్యాన్ని మరచి వైవిధ్యాన్ని చూడడం జరుగుతుంది. అటువంటి అనేకత్వాన్ని విడనాడగలిగితే మృత్యువే చనిపోతుంది, మిగిలేది సత్యం ఒక్కటే. ఏ విధంగా చూసినా అళగమ్మాళ్ లాభాన్నే పొంది ఉంటారు. ఆమె చివరి దినాల్లో సత్కార్యాలు చేసి పుణ్యమార్జించి ఉంటారు. తద్వారా తమ వాసనలను పోగొట్టుకొని ఉంటారు. పైగా భగవద్గీతలో చెప్పినట్లుగా ఇది రచయిత పొందుపరిచిన విషయాలు. అక్షర బ్రహ్మయోగం 8వ అధ్యాయంలోని 6వ శ్లోకాన్ని పొందుపరిచారు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. కుంతి కుమార, మరణ సమయంలో ఏ భావాన్ని స్మరిస్తూ దేహాన్ని వదులుతారో నిత్యము ఆ భావాన్నే స్మరిస్తూ ఉంటారు. కాబట్టి తరువాతి దానినే పొందుతారు. అంటే శ్రీ రమణుని రూపంలో ఈశ్వరుని ఆమె తన ఆఖరి క్షణాలలో తలచుకునేట్టు చేయుటనికి రమణ మహర్షి తమ్ముడు బిగ్గరగా, ఇతరులు కూడా బిగ్గరగా రామజపాన్ని చేశారు. పవిత్రమైన శ్లోకాలను పఠించారు. ఈ అభ్యాసాన్ని మృత్యువు ఆసన్నమైన వారి శ్రేయోభిలాషులు అంతా అవలంబించారు. ఆమె శ్వాస ఆగిన తరువాత కూడా పవిత్రమైన శ్లోకాలు వాళ్ళు ఆపలేదు. వైజ్ఞానికులు కూడా చావన్నది ఎప్పుడు సంభవిస్తుందో ఖచ్చితంగా చెప్పలేరు. ఆ జీవి దేహం దగ్గరే కొంతసేపు తచ్చాడుతూ ఉంటుందంటారు. వీటి వల్ల దేహం విడిచే ముందు ఆమెలో అత్యున్నతమైన భావాలు ఉండేవి.